హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్స్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి హబ్సిగూడ అనే ఏరియాలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూస్తున్నాను అపార్ట్మెంట్స్ అవుట్ సైడ్ వ్యూ అయితే. ఇది వచ్చేసి టోటల్ మనకు ఓన్లీ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఫ్లోర్కి అయితే ఒకటే ఫ్లాట్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మీకు మొత్తం క్లియర్ అని సెల్లార్ ఏరియా చూసిన ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి. మన కన్స్ట్రక్షన్ అయితే సో చూడండి మొత్తం మనకి ఎంత నీట్గా ఉందో. కార్ పార్కింగ్ ఏరియా, సెల్లార్ అయితే. సో ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకి యూడిఎస్ అయితే మనకి 59 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. అండ్ చూడండి, మనకి దీనికైతే ఒక లిఫ్ట్ అండ్ ఒక స్టెప్ వేస్ అయితే ఉన్నాయి. చూడండి క్లియర్ చూస్తున్నాను మీకు. ఇప్పుడు స్టెప్స్ పై నుంచి వెళ్ళి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాను, 3 బిహెచ్కేది. ఇది టోటల్ మనకి 1680 ఎస్ఎఫ్టీ 3 బిహెచ్కే అండి ఇది. సో చూడండి మీకు అవుట్ సైడ్ వ్యూ కానీ ఇన్సైడ్ వ్యూ కానీ మొత్తం చూస్తాను. మనకి చూడండి మనకు బాల్కనీ ఇచ్చారు మంచిగా అవుట్ సైడ్ ఎంట్రన్స్లో అయితే. సో చూడండి మనకి ఇదైతే హాల్ కూడా మనకు చూపిస్తున్నాను మీకు అవుట్ సైడ్ నుంచి అండ్ ఇన్సైడ్ కూడా చూపిస్తున్నాను. ఇదైతే మనకి ఎంత స్పేషియస్గా ఎంత నీట్గా ఉంది చూడండి. పాల్ సీలింగ్ కానీ ఎంత నీట్గా ఇచ్చారో చూడండి. మనకైతే డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకి. అండ్ వెంటిలేషన్ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది వెంటిలేషన్ అయితే. హాల్కి అయితే 2 విండోస్ ఇచ్చారు మనకి. చూడండి మీకు ఎంత నీట్గా ఉందో ఆ టైల్ వర్క్ కానీ ఆ పాల్ సీలింగ్ వర్క్ కానీ. అండ్ ఇది వచ్చేసి మనకి దేవుని గది అండి. దేవుని గది కూడా చాలా నీట్గా టైల్స్తో అయితే గుడ్ లుకింగ్గా ఉంది. అండ్ చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ కూడా చూడండి మనకి ఎంత నీట్గా విత్ సెల్స్తో అయితే చేశారు మనకి. ఆ వెంటిలేషన్ కూడా చూడండి కిచెన్లో ఎంత బాగుంటుందో మనకి. ఆ టైల్ వర్క్ కానీ ఎంత నీట్గా ఉంటుందో మనకి. బ్యాక్ సైడ్ కూడా మనకు సెల్స్ అయితే ఇచ్చారు కిచెన్లో. చూడండి మంచిగా ఉంది మొత్తం అంతా. అండ్ కిచెన్ పక్కకి మన చిన్న వాష్ ఏరియా అయితే ఇచ్చారు. సో చూడండి వాష్ ఏరియా కూడా మనకి వాష్ ఏరియా కూడా చూడండి మనకి ఎంత నీట్గా ఉంటుందో. అండ్ ఇది వచ్చేసి మనకి హబ్సిగూడ అనే ఏరియాలో ఉంటుంది. టోటల్ 1680 ఎస్ఎఫ్టీ అండి. మెయిన్ రోడ్కి అయితే మనకి కేవలం 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి ఇది. చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఎంత స్పేషియస్గా ఉందో. ఆ పవర్ సైడ్ కూడా ఎంత నీట్గా ఇచ్చారో మనకి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ విత్ అటాచ్డ్ అయితే వాష్రూమ్ ఇచ్చారు. చూడండి మీకు వాష్రూమ్ కూడా చూసిన ఎంత నీట్గా ఉందో. ఆ టైల్ వర్క్ కానీ ఆ ట్యాప్స్ కానీ చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనకి. అండ్ మనకి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఇది. లైక్ అంటే గెస్ట్ బెడ్రూమ్ ఇది. చూడండి ఎంత నీట్గా ఉందో గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారండి దానికి. అండ్ చూడండి ఇప్పుడు మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. చూడండి ప్రతి ఒక్క బెడ్రూమ్ మనకి 3 బెడ్రూమ్స్కి 3 వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే దీనికి 1,30,00,000 అండి. స్లైట్ నెగోషియబుల్ విత్ ఫుల్ అమ్యూనిటీస్. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.